పత్రికలు, టీవీలలో కొన్ని వార్తలు రాసేటప్పుడు భాష చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఇందాక చూశాను కొన్ని ఛానళ్ళల్లో ఆహ్, రేవంత్ వచ్చారు కొత్తగా. ఎవరొస్తే వాళ్ళ తరపున కొంతమందిని మార్చుకుంటారు. పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. దానికి ప్రక్షాళన ఏంటి? ప్రక్షాళన అంటే అర్థం ఏంటి? తీసేసేయడం సాంతం ఉద్యోగాల్లోని. వాళ్ళేదో తప్పుడోళ్ళు అన్నటువంటి. ఇక్కడ గత ప్రభుత్వానికి ఫేవరబుల్‌గా అనిపించిన వాళ్ళు ఒకవైపు ఉండొచ్చు. వాళ్ళని కొంచెం దూరం పెట్టొచ్చు. ఈ ప్రభుత్వానికి లాయల్టీ ప్రదర్శించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి లాయల్టీ ప్రదర్శించిన వాళ్ళని ముందుకు తెచ్చుకోవచ్చు. లేదా సమర్థులైనటువంటి అధికారులు అని వీళ్ళు భావించే వాళ్ళని తెచ్చుకోవచ్చు. ప్రతి ఐపీఎస్ సమర్థుడే. ప్రతి ఐఏఎస్ సమర్థుడే. వాళ్ళని వినియోగించుకునేటువంటి క్రమంలో ప్రభుత్వాల ఆలోచన తీరు ఒక్కొక్కటిగా ఉంటది. తాము చేసే తప్పుల్ని కూడా కవర్ చేయాలని కోరుకుంటారు. అట్లాంటిది అంగీకరించని వాళ్ళు లూప్ లైన్‌లోనే ఉంటారు. లైమ్‌లైట్ పోస్ట్‌లోకి రారు. లేదు ప్రభుత్వమే నిజాయితీగా పనిచేయాలనుకుంటే అట్లాంటి అధికారులకి అవకాశాలొస్తాయి. ఇది సహజసిద్ధ పరిణామం. ప్రక్షాళన అంటే అదేదో వాళ్ళేదో తప్పుడోళ్ళయినట్టు, ఈళ్ళేదో ఇప్పుడున్నటువంటి వాళ్ళు కరెక్ట్ అని. అందరూ మంచోళ్ళే. అందరూ నాయకులే. రాజకీయం లేకపోతే ప్రతి ఐఏఎస్, ప్రతి ఐపీఎస్ అద్భుతంగా పనిచేస్తాడు. నిజాయితీగా వాళ్ళు పనిచేస్తే సమాజం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ నిజాయితీని దూరం చేస్తోంది రాజకీయం. ఒకళ్ళొస్తే ఇంకొకళ్ళకి ప్రక్షాళన అనేటువంటి పదం కరెక్ట్ కాదేమో ఆలోచించుకుంటే బెటర్.